గోరక్షాదళ అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. రాజస్థాన్లోని ఆళ్వార్లో ఆవులను తరలిస్తున్నారన్న అనుమానంతో ఓ వ్యక్తిని కొట్టి చంపారు. దాడిలో మరో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. రాజస్థాన్లో గోరక్షదళ్ కార్యకర్తలు రెచ్చిపోయారు. గోరక్ష పేరుతో అరాచకం సృష్టిస్తున్నారు. ఆవులను అక్రమంగా కబేలాలకు తరలిస్తున్నారంటూ దాడులకు తెగబడుతున్నారు. రాజస్థాన్ అల్వార్లో గోరక్షదళ్, విహెచ్పి, బజరంగ్ దళ్ కార్యకర్తలు 5గురిపై విచక్షణారహితంగా దాడి చేశారు. వాహనాలు ఆపి వారిని చితకబాదారు. ఈ దాడిలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. జైపూర్ నుంచి 5 వాహనాల్లో ఆవుల్ని తీసుకెళ్తుండగా గోరక్షదళ్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆవుల్ని తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఊరుకోకుండా 5గురిపై విచక్షణారహితంగా దాడి చేశారు. రోడ్డుపై పరిగెత్తించి కొట్టారు. వారి వాహనాల్ని ధ్వంసం చేశారు. ఆవులను తాము కొనుగోలు చేశామని చెప్తున్నా వినిపించుకోలేదు అరాచకం మోకలు. అయితే తమ మున్సిపల్ అధికారుల అనుమతితోనే ఆవుల్ని తీసుకెళ్తున్నట్టు తెలిపారు బాధితులు. అనుమతి పత్రాల్ని కూడా చూపించారు. చట్టాన్ని ఇలా చేతుల్లోకి తీసుకోవడం మంచిది కాదంటున్నారు కాంగ్రెస్ నేత సచిన్ పైలట్. हम चाहते हैं कि कोई कानून का उल्लंघन ना करे, लेकिन गाय के नाम पर कानून को अपने हाथ में लेके जो माहौल बनाया जा रहा है वो एक नकारात्मक सोच का प्रतीक है। और कानून का उल्लंघन भी अगर होता है तो न्यायपालिका है, पुलिस है, लेकिन कुछ लोग अपने हाथ में कानून को ले लें और एक असुरक्षा का माहौल पैदा करें, वो मैं समझता हूँ ठीक नहीं है। और जहाँ जहाँ बीजेपी का शासन है वहाँ इस प्रकार का लोगों के जहन में एक आतंकित करने की कोशिश की जा रही है। अगर किसी ने कानून तोड़ा भी है तो उसकी एक प्रक्रिया के तहत उस पर कार्रवाई हो सकती है, लेकिन लोगों को मारना, पीटना, किसी की जान चली जाना, ये मैं समझता हूँ अनएक्सेप्टेबल है। गृह मंत्री जी का जो स्टेटमेंट आया है वो भी संतुलित नहीं है। గోవులను అక్రమంగా తరలించడం లేదని చెప్తున్నా వినిపించుకోలేదు. తమేం చెప్తున్నది పట్టించుకోకుండా చితకబాదారని బాధితులు వాపోతున్నారు. ఈ ఘటన ఈ నెల 1న జరిగింది. అయితే గోరక్షదళ్ దాడిలో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. గోరక్షదళ్ కార్యకర్తల దాడిలో ఇప్పటివరకు 6గురు చనిపోయారని ఆరోపించారు మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో గోరక్షదళ్ రెచ్చిపోతున్నట్టు ఆరోపించారాయన. అల్వార్లో జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొబైల్ దృశ్యాల ఆధారంగా దాడికి పాల్పడ్డ వారిని గుర్తించారు. 10 మందిపై మర్డర్ కేసు నమోదు చేశారు. పోలీసుల తీరుపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటన జరిగి ఇన్ని రోజులవుతోన్నా ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోవడంపై మండిపడుతున్నారు.